రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో భేటీ జరగనుంది. సమావేశంలో ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలతో పాటుగా ఇన్ఛార్జీల నియామకంపైన కూడా చర్చించనున్నారు. రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో భేటీ జరగనుంది. సమావేశంలో ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాలతో పాటుగా ఇన్ఛార్జీల నియామకంపైన చర్చించనున్నారు. రేపు కేసీఆర్ అధ్యక్షన బీఆర్ఎస్ నేతల సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు. సైదులు, రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతల సమావేశం రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సైదులు, రేపు బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి సమావేశం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షన జరగబోతుంది. చక్రి ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో సహా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమవుతుంది. దాదాపు 4-5 గంటల పాటు ఈ సమావేశం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశం పైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు అది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతం పైన నేతలకు కేసీఆర్ మరోసారి దిశానిర్దేశం చేయబోతున్నారు. దాని తర్వాత కమిటీలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. నేపథ్యంలో ఇక కమిటీలు కూడా ఎప్పటి నుంచి ఏర్పాటు చేయాలనే విషయం పైన ఈ రోజు రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కమిటీల్లో భాగంగా రాష్ట్ర నాయకత్వం ఒక కమిటీగా ఏర్పడాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర కమిటీ ఎవరెవరు ఉండాలి ఏంటి అనే దానిపైన రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయించిన తర్వాత ఇక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నూతన కమిటీల పైన బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. మనకి తేదీ కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సభ్యత్వ నమోదుకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా పెండింగ్ పడుతూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి. సో ఈ మధ్య కాలంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి తెలంగాణ భవన్ లో జరిగినటువంటి సమావేశంలో ఇదే అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు. అయితే సభ్యత్వ నమోదు తేదీ ఎప్పుడనేది క్లారిటీ లేకపోవడం వల్ల తక్కువ సమయంలోనే తేదీని నిర్ణయం చేస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అది రేపు కేసీఆర్ అధ్యక్షతన జరగబోయేటటువంటి కీలకమైనటువంటి సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం తేదీ కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా నూతన కమిటీలు అంటే పార్టీ కమిటీ, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి కమిటీలు ఉండాలని, ఈసారి కొత్తగా మహిళలకు సంబంధించినటువంటి కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అవసరమైతే రైతులకు సంబంధించినటువంటి కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. సో కార్మికుల కమిటీ కూడా ఉండాలని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కొత్తగా అందరికీ అవకాశం ఇచ్చేలా కూడా కమిటీలు ఉండాలని చెప్పేసి, అందులో అన్ని సామాజిక వర్గాలను ప్రాధాన్యతగా తీసుకోవాలని చెప్పేసి, ఉద్యమకారులను కూడా గుర్తించుకోవాలని చెప్పేసి పార్టీ గతంలో చర్చ సందర్భంగా ఈ అంశాలపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఈ అంశాలన్నింటినీ కూడా మరోసారి చర్చించుకున్న తర్వాత పార్టీ కమిటీలు తేదీ యాక్చువల్ గా మనకి మే నెలలోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మే చివరి వారం నుంచి పార్టీ కమిటీలకు సంబంధించి ప్రారంభం అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ ఉన్నటువంటి జిల్లాలు. సో అందులో మనకి చూస్తే హుస్నాబాద్ లక్ష్మీ నియోజకవర్గంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఏదైనా సభ నిర్వహించాలంటే ఎన్నికల సమయంలో మొదటగా హుస్నాబాద్ నియోజకవర్గంలోనే సభ పెడతారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఉత్తర తెలంగాణ నుంచి ఈసారి పార్టీలకు సంబంధించినటువంటి కమిటీలు సభ్యత్వ నమోదుకు సంబంధించి దక్షిణ తెలంగాణ నుంచి ఫోకస్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి చవి చూసింది. ఎందుకంటే వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో
పార్టీ ఘోర ఓటమి చవిచూసిన నేపథ్యంలో సో ఆ దక్షిణ తెలంగాణలోని పార్టీ బలోపేతానికి సంబంధించి కృషి చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా దక్షిణ తెలంగాణలో, అదేవిధంగా నూతన కమిటీలకు సంబంధించిన అంశం ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి రేపు కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయేటువంటి కీలకమైనటువంటి సమావేశంలో ఈ అంశాలన్నిటిపైన చర్చిస్తారు. ఆ తర్వాత ఇక తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి చర్చిస్తారు. ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చారు. దాదాపుగా 9,000 కోట్లకు పైగా పనులకు శంకుస్థాపన చేశారు. కాబట్టి ఈ అంశాలపైన కూడా చర్చిస్తారు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు సంబంధించిన అంశాలపైన చర్చిస్తారు. ప్రస్తుతం నీటి ఎద్దటికి సంబంధించి, సాగునీటికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఏంటనే అంశాలపైన కూడా చర్చిస్తారు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కృష్ణా జలాల అంశానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఒడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ అంశం పైన కూడా చర్చ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు సంబంధించిన అంశాలు, తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలు, నూతన కమిటీలకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఇక తేదీలకు సంబంధించి కూడా రేపే క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో చాలా కీలకమైనటువంటి సమావేశంలో కేసీఆర్ దాదాపుగా 3 నుంచి 4 గంటల పాటు ఈ సమావేశం నిర్వహిస్తారని చెప్పేసి మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. చక్రి సైదులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఏదైనా దిశానిర్దేశం చేయబోతున్నారా ఈ సమావేశంలో? చక్రి, ఎందుకంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సో అంతే ఉత్సాహంతో ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని పార్టీ భావిస్తుంది. అందుకు నేతలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేస్తూ వస్తుంది. అయితే నేతలందరూ కూడా నియోజకవర్గాల్లోనే ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి. సో కాబట్టి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గ పరిధిలోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన ఫోకస్ చేయాలని చెప్తున్నారు. సో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే సో ఆ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిపించేలా నేతలందరూ కూడా కృషి చేయాలని చెప్పి చెప్తున్నారు. అందుకు కార్యకర్తలను సన్నద్ధం చేయాలని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎంతో ఉత్సాహంతో ముందుకెళ్లాలని కూడా చెప్తున్నారు. రానున్న రోజులు మనవి అనే ఒక గట్టి దృఢ సంకల్పంతో ముందుకెళ్లాలి. ఆ విషయాలు నేరుగా శ్రేణులకు తెలియజేయాలి. అందుకు నేతలందరూ కూడా నియోజకవర్గాల్లోనే పనిచేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఆదేశాలు ఉన్నాయి. ఎవరు కూడా సోషల్ మీడియాకి పరిమితం కాకూడదు. హైదరాబాద్ ఏదికగా మీడియా సమావేశాలు నిర్వహిస్తే మాత్రం అది ఓన్లీ హైదరాబాద్ కే పరిమితం అవుతుంది. గ్రామంలో గ్రామస్థాయి సమస్యలు ఏమున్నాయి ఏంటి విషయాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం పైన పరిష్కరించేందుకు, ఒత్తిడి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి తప్ప సోషల్ మీడియాకి పరిమితం అయితే మాత్రం అన్ని గమనిస్తూ ఉంటాం. ఈసారి ఎవరినైనా సరే, సీనియర్ నేతలైనా ఎవరైనా సరే పనితీరు బట్టే నెక్స్ట్ టికెట్ ఉంటుంది. లేకపోతే మాత్రం వారు కట్ అవుతారని చెప్పేసి కూడా కేసీఆర్ గట్టి వార్నింగ్ నేతలకు ఇచ్చారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పనితీరు గమనిస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు గమనిస్తున్నాం, సీనియర్ నేతలు, మాజీ మంత్రుల పనితీరు గమనిస్తున్నాం, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు గమనిస్తున్నాం. ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరికైతే ప్రజాదరణ ఉంటుందో వారికి మాత్రమే రాబోయే రోజుల్లో టికెట్లు ఇస్తామని కూడా పార్టీ చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా రానున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపించాలని చెప్పేసి కూడా నేతలకు ఇప్పటికే ఆదేశాలు ఇల్లాయి. కాబట్టి సో రేపు కీలకమైనటువంటి సమావేశంలో ఈ అంశాలన్నిపైన చర్చించిన తర్వాత నేతలందరూ ఇక్కడ నుంచి 2 ఏళ్ల పాటు, అంటే మరో 2 ఏళ్ల తర్వాత మనకి శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఇంకా 2 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 ఏళ్ల పాటు పూర్తిగా నియోజకవర్గాలను టైం కేటాయించాలని చెప్పేసి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంది. చక్రి, సైదులు, ప్రభుత్వ విఫలాలపైన పోరాటానికి సంబంధించి భారీ బహిరంగ సభలు వంటి కార్యాచరణ ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా సైదులు? యాక్చువల్ గా ఎండల తీవ్రత కారణంగా సభలు మే నెలలో నిర్వహించకూడదని పార్టీ నిర్ణయానికి వచ్చింది. అందుకు రైతు సమగ్ర సదస్సు పేరుతోటి వరంగల్లో సదస్సు పెట్టారు. తర్వాత జూన్ నుంచి ఖచ్చితంగా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రైతు సమగ్ర సదస్సు నిర్వహించిన తర్వాత ఇక హైదరాబాద్ వేదికగా సరూర్ నగర్ స్టేడియంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల డిక్లరేషన్ ప్రకటన చేసింది. ఆ వేదిక నుంచి ప్రియాంక గాంధీ అనేక అంశాలు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. సో అదే వేదికలో నిరుద్యోగ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తే నిరుద్యోగుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆ అంశాన్ని పరిగణలో తీసుకుని ఒక సభ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అది ఈ నెల చివరి వారంలో ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. సో ఎస్సీ డిక్లరేషన్ సభ చేవెళ్ల వేదికగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ సభ పెట్టిందో అదే ప్లేస్ లో బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టాలని భావిస్తుంది. సో అక్కడ సభ పెట్టాలని ఉంటున్నారు. కాబట్టి ఇట్లా ఎక్కడైతే
కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల సమయంలో డిక్లరేషన్ పేరుతో సభ పెట్టిందో అదే వేదికల దగ్గర సభలు నిర్వహించాలని పార్టీ భావిస్తుంది. కాకపోతే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి కూడా ముందే భావిస్తున్నారు. కాబట్టి జూన్ మొదటి వారం నుంచి కూడా పార్టీ బలోపేతాలకు సంబంధించి అదేవిధంగా పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా కొంత విస్తృతపరిచే అవకాశం, దాని తర్వాత కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా సోషల్ మీడియాకి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ రేపు జరగబోయేటువంటి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.